ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం, మనకి చాలామంది నరదృష్టి అని, ప్రయోగాలని, రకరకాలైనటువంటి విషయాల గురించి భయపడుతూ ఉంటారు. నిజానికి అవి ఉన్నాయా లేదా? సృష్టిలో నెగిటివ్ అనే ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేది ఉన్నాయి. వీటిని కొన్ని ప్రయోగాల ద్వారా, స్పర్శించడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వీటన్నిటికంటే ముఖ్యంగా మన మానసికంగా కలిగేటువంటి మన అనుభవాన్ని బట్టి కూడా దాన్ని తెలుసుకోవచ్చు. యాక్చువల్గా ఎక్కడైనా ఎవరైనా చనిపోయి ఉన్నప్పుడు అక్కడ బాగా ఏడుపులు, పెడబొబ్బలు, ఇలాగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మన మైండ్ కూడా డిస్టర్బ్ అవటం అనేది జరుగుతుంది. అంటే ఇది మానసికంగా మనకు తెలియజేసేది ఏంటంటే, అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండబట్టే మనకి ఆ అనుభవం అనేది కలుగుతుంది. కొంతమంది టాక్సింగ్ పీపుల్ అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ గురించి ఆలోచిస్తారు, నెగిటివ్ మాటలే చెప్తుంటారు, నెగిటివ్నే ఫీడ్ చేస్తుంటారు, ఎప్పుడు కూడా విషం జిమ్ముతూనే ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన మైండ్ డిస్టర్బ్ అవ్వటం, పొల్యూట్ అవ్వటం అనేది జరుగుతుంది. తర్వాత అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత కూడా దాని ప్రభావం తలకాయ నొప్పని, రకరకాలైన ఇబ్బందులు పట్టడం అనేది కూడా జరుగుతుంది సహజంగా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నిజానికి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే, మనం పాత సినిమాల్లో, పాత రోజుల్లో ఒక మహర్షి ఎవరో వచ్చి అతనికి కోపం వస్తే శాపం పెడితే వాళ్ళకి ఆ శాపం అనేది జరగటం అనేది జనరల్గా మనం చూస్తూ ఉండేవాళ్ళం. అయితే శాపం పెట్టబడినటువంటి వ్యక్తికి శాపం పెట్టిన వ్యక్తి కంటే ఎక్కువ శక్తి కలిగి ఉంటే ఆ శాపం అనేది పనిచేయదు. ఎందుకంటే ఇక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి ఒకటే ఒక నియమం ఏమిటి అంటే, ఏదైనా కానీ ఎక్కువ శక్తి ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ శక్తి ఉన్నటువంటి వాళ్ళు లొంగిపోవడం అనేది సర్వసాధారణంగా ప్రకృతిలో ఉండేటువంటి నియమం. అది ఏ విధంగానైనా అయి ఉండొచ్చు. అయితే ఈ నియమాన్ని అనుసరించి ఎవరైతే తపస్సు చేసి బాగా ప్రాణశక్తిని ఆర్జించుకున్న వాళ్ళు వాళ్ళ ప్రాణశక్తిని ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ అంతకంటే శపించబడిన వాళ్ళ యొక్క శక్తి అధికంగా ఉంటే అది పనిచేయదు సహజంగానే. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, మన యొక్క ఆరా చక్రాస్ మనకి సంబంధించినంత వరకు మనకి 5 బాడీస్ కింద మనం చెప్పుకుంటాం. 5 శరీరాల్లో అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, విజ్ఞానమయ శరీరం, ఆనందమయ శరీరం. ఈ 5 బాడీస్లో ముందుగా మనకి ఈ 3 బాడీస్, ఈ బాడీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ వస్తూ ఉంటాయి నెగటివ్ ఎనర్జీలో. ముఖ్యంగా ఈ ప్రాణమయ కోశానికి సంబంధించి ఆరా చక్రాస్ అనేవి పొల్యూట్ అవటం అనేది జరుగుతుంది. ఈ ఆరా చక్రాస్ ఎప్పుడైతే పొల్యూట్ అవుతాయో, ఈ ఆరా చక్రాస్ పొల్యూట్ అవ్వగానే వెంటనే దానికి సంబంధించి మానసికంగా ఏమోలో ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ డిస్టర్బెన్స్ అనేది చిన్న చిన్నగా మనని కంప్లీట్గా దాని సరెండరెన్స్లోకి తీసేసుకోవడం అనేది జరుగుతుంది. మనకి ఆరా చక్రాస్ అనేవి ఎప్పుడైతే వీక్గా ఉంటాయో, శక్తి తక్కువగా ఉంటుందో, అప్పుడే ఇలాంటి ప్రయోగాలు కానీ ఏయైనా కానీ పనిచేయటం అనేది జరుగుతుంది. ఎవరైతే సాధన చేసి వాళ్ళు చక్రాలు చాలా పెద్దగా ఉంటాయి ఒకటి, రెండోది ఆరా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు దేనికి కూడా చెలించరు, భయపడరు, వాళ్ళ మీద ప్రయోగం అనేది పనిచేయదు. ముఖ్యంగా ఎవరైనా కానీ క్రియాయోగ చేసే వాళ్ళకి మీరు ఒకసారి మీకు కొన్ని పద్ధతుల ద్వారా ఆరాని స్కాన్ చేసేటువంటి పద్ధతులు ఉన్నాయి, తర్వాత చక్ర సైజ్ స్కాన్ చేసేటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ద్వారా మీరు కనుక ఒక్కసారి క్రియాయోగ చేసే ముందల ఒకసారి చక్రాస్ ఆరా చెక్ చేసి, తర్వాత క్రియాయోగ అయిన తర్వాత ఆరా చక్రాస్ అనేవి చెక్ చేస్తే చాలా వేరియేషన్ ఉంటుంది. ఇమీడియట్గా మీ చక్రాస్ యొక్క సైజు, ఎనర్జీ అనేవి పెరుగుతూ ఉంటాయి. కొంతకాలం ఎవరైనా కానీ ఈ క్రియాయోగ అనేది బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఆరా అనేది, చక్రాస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండి ఎక్కువగా సపోజు ఒకళ్ళకి ఎవరికైనా కానీ వీక్నెస్ అంటే, ఇప్పుడు అలవాట్లు ఉండేవాళ్ళ రకరకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే వ్యసనాలు కానీ ఉన్నటువంటి ఫ్రెండ్స్తో కలిసినప్పుడు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా చెల్లించరు.
ఎందుకంటే వీళ్ళ ఆరా చక్రాస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉండటం వల్ల వీక్ మైండ్ అనేది స్టేట్ ఉండకపోవటం వల్ల దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఆ పులుముకునేటువంటి ప్రయత్నం అనేది అసలు జరగదు. వీళ్ళ మైండ్లో కూడా దాంట్లోకి వెళ్ళేటువంటి ఆలోచన కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ మనం సాధన ద్వారా పెంపొందించుకోవాల్సింది బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండటానికి చేయాల్సిన ప్రయత్నాల్లో సాధన అనేది ప్రధానమైనటువంటి విషయం. సాధనలో మీ యొక్క చక్రాస్ అనేవి ఆరా అనేది పెరిగితే దాంట్లో ఏంటంటే మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మీ మీద పని చేయదు. దానికోసం మనం ఇంకా రాబోయేటువంటి వీడియోస్లో నెగిటివ్ ఎనర్జీని మనం సమర్థవంతంగా ఎదుర్కోవటానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, అంటే ఇంటికి సంబంధించి కావచ్చు, శరీరానికి సంబంధించి కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వాటికి సంబంధించినటువంటి విషయాల గురించి ఇంకా చర్చించుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.